ఉప్పల్ బాలుకి నవదీప్ గారి కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని ఎంతమంది అనుకుంటున్నారు? దయచేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఉప్పల్ బాలు కోసం మాట్లాడాలి. నిజంగా తను చూస్తే చాలా బాధేసింది. గతంలో చాలా వల్గర్ వీడియోస్ అవి చేసి ఉండొచ్చు, కానీ ఎందుకు చేశాడు అనేది తను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. నా ఫ్యామిలీ కోసం నేను ఏమైనా చేస్తాను, వీడియోలు చేస్తానే నాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పాడు. అది తప్పు కాదు, అది బతకడం కోసం ఏదైనా చేయొచ్చు. నిజంగా జడ్జెస్ తనకు ఛాన్స్ ఇచ్చుంటే చాలా బాగుండు, కానీ స్టేజ్ మీద తనని అవమానించడం చాలా అసలు చూడడానికి బాగాలేదు. మీకు ఎంతమందికి నచ్చలేదో దయచేసి కామెంట్ చేయండి. ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని దమేరా. హాయ్ అభిజిత్, ఎలా ఉన్నారు? బాగానే బిస్కెట్లు వేసింది జడ్జెస్కి. సారీ అభిజిత్కి. వర్కౌట్ కూడా అయిందిలే. గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు కదా. ఆ ఫోన్ పగల కొట్టడం ఇవన్నీ స్టంట్లని మనకే తెలిసిపోద్ది కదా. ఎందుకంటే ఎవరి ఫోన్ కూడా అంత త్వరగా బ్రేక్ చేయడానికి రెడీ అవ్వరు. ఎందుకంటే మన పర్సనల్స్ అందులో చాలానే ఉంటాయి. అది వాళ్ళకి కూడా తెలుసు, అందుకే ఓకే ఓకే అని చెప్పింది అని అనుకుంటున్నాను. కానీ ఈ లోపే బిందు మాధవి కూడా ఒక షాక్ ఇచ్చింది కదా బావా. ఏంటది? అదే షూ క్లీనింగ్. క్లీనింగ్ కూడా ఇచ్చారు ఆ అమ్మాయికి, కానీ చేయదని అనుకున్నాం. కానీ వచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకోవాలి అనేసి తను ఇంటెన్షనల్గా చేసింది. కానీ అప్పుడే బిందు మాధవి కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది కదా. తనకైతే 2 గ్రీన్ ఫ్లాగ్లు ఒక రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఇంకా వెళ్ళే ముందు చూడాలి తన గురించి. కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ అదేనండి అభి శాంగర్ నెక్స్ట్ కంటెస్టెంట్. అసలు ఏంటి మనిషి, అసలు ఏం చెప్దామని వచ్చాడు, ఏం చేద్దామని వచ్చారు, అసలు ఏం చేశాడు, ఏమి తన కోసం తను పూర్తిగా ఏమీ క్లారిటీగా చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏం మాట్లాడాలో కూడా ఐడియా లేదు. అసలు అన్ని గ్రూప్ డిస్కషన్స్ జరిగి ఇక్కడ వరకు వచ్చారంటే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, కానీ అది తన దానికి కూడా అసలు ఏమి చెప్పట్లేదు కదా. ఏదో చేస్తున్నారు, ఏదో చెప్తుంటే ఏదేదో చేస్తున్నాడు. ధ్యానం అంటాడు, మెడిటేషన్ అంటాడు, నెక్ పీస్ అంటాడు, లిప్స్టిక్ అంటాడు. ఆ అమ్మాయినేమో అమ్మాయిలో నీకు ఏం ఫ్యాషన్ కి ఎన్ని మార్క్స్ వేస్తావంటే 7/10 అంటే దేనికంటే లిప్స్టిక్ బాగాలేదంట, మేకప్ ఎక్కువైందంట. తనకైతే 3 రెడ్ ఫ్లాగ్స్ ఇవ్వడంలో తప్పే లేదు. కంటెస్టెంట్ అయితే నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ. తన కోసం ఎంత చెప్పినా తక్కువే. తన స్టోరీ వింటే ఎవ్వరైనా ఇన్స్పిరేషన్ అవ్వాల్సిందే. ఫ్యామిలీలో చిన్న కూతురు, అల్లరి ఎక్కువే కానీ బాధ్యత కూడా అంతే ఎక్కువ. ఇంటర్మీడియట్ లో 920 మార్క్స్ వచ్చాయి తనకి, నాకే రాలేదు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే నిజంగా. కానీ వచ్చిందే కానీ తను ప్రూవ్ చేసుకుంది కూడా. చాలా బాగా మాట్లాడింది. ఎంతంటే ఎవరైనా సరే వావ్ ఎంత బాగా మాట్లాడుతుందిరా అని ఎవరైనా ఇంప్రెస్ అవుతారు, అంత బాగా మాట్లాడింది నిజంగా తనైతే. మటుకి నేనైతే ఇంకా 3 గ్రీన్ వచ్చేస్తాయి అనుకున్నాను బాబా, కానీ అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తానని అనుకున్నాను. కానీ అంటే తను మరీ మంచి దానిలా ఉంది కదా, మనం కొంచెం ఫైర్ యాడ్ చేద్దాం అనేది పాపం ట్రై చేశాడు. అది కూడా ఒక విధంగా మంచిదే, ఎందుకంటే అలా ఉన్నా సరే వెళ్ళిన 1 వీక్ 2 వీక్స్కో మళ్ళీ వెనక్కి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక విధంగా అయితే మాత్రం తను బాగా రెడీ చేసి పంపించాలని వాళ్ళ అభిప్రాయం. అందుకనే ఒక రెడ్ 2 గ్రీన్తో తనైతే సెలెక్ట్ అయింది. బట్ ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం. మరో పల్లవి ప్రశాంత్ అవ్వకుండా ఉంటే చాలు. కంటెస్టెంట్ షాక్ అయ్యారా మన ఉప్పల్ బాలు. ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగే. నిజంగా అయితే చాలా బాధ వేసింది. ఒక్క అవకాశం ఇచ్చుంటే బాగుండు, తను ప్రూవ్ చేసుకుందుడు. కాకపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం. అవకాశం దేనికంటే మాట్లాడేది వినేది ఒక అవకాశం ఇచ్చుంటే బాగుండు. అదని కాదు, కానీ కొంచెం బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కూడా ఒక అవకాశం ఇచ్చుంటే అందరిలాగానే ఒక కనీసం ఒక ఇద్దరైనా గ్రీన్ ఇచ్చి సరే చూద్దాం నెక్స్ట్ రౌండ్ లో ఒక మాట చెప్పుంటే బాగుండు జడ్జెస్. కానీ తన వల్ల ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు జనాలకి, అలా ఇలాంటి మాటలు చాలా బాధాకరం. నిజంగా అయితే చాలా కరెక్ట్ కాదు అసలు. అలా మాట్లాడడం ఒక గ్రూప్ డిస్కషన్ లో తీసేచ్చు కదా తన్నే. ఇక్కడ దాకా తీసుకొచ్చి అవమానించడం ఎందుకు? అది మీరు తెలుసుకోవాలి. నీకు నచ్చలేదు, తన బిహేవియర్ నచ్చలేదు, తన వీడియోలు నచ్చలేదు, గ్రూప్ డిస్కషన్లోనే వెనక్కి తోసేయచ్చు కదా. మరీ స్టేజ్ మీద తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అదే మాటలు చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. ద నెక్స్ట్ కంటెస్టెంట్స్ త్రిమూర్తులు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు ఏంటి అనుకుంటున్నాం? అంజలి, ఆర్య, శ్రీవాణి ఒకేసారి వచ్చారు. వాళ్ళు మరేం ఫుల్గా చూపించలేదు, వాళ్ళని ఎడిటింగ్లో కట్ చేసేసారు. అయితే మనమే కట్ చేసేద్దాం అంతే. వాళ్ళ కోసం చెప్పడానికి కూడా ఏం లేదు. ఒక అంజలి అనుకుంటా క్యూట్గా స్వీట్గా మాట్లాడింది, పెద్ద ఏమీ మ్యాటర్ లేదు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ డెబోరా, హైదరాబాద్. దీని గురించి చెప్పాలంటే మెయిన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే లుక్స్ ఉండాలన్నదండి. అఫ్ కోర్స్ ఆ మాట ఎవ్వరికీ నచ్చదు కూడా, ఎందుకంటే లుక్స్ తోటే బిగ్ బాస్లోని సర్వైవ్ అవుతారు అనేది కరెక్ట్ కాదు.
ఒక 1 వీక్ 2 వీక్ సర్వైవ్ అవ్వచ్చు, కానీ థర్డ్ వీక్ బయటకు పంపిస్తే ఖచ్చితంగానే. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ ఉంటేనే మనం బిగ్ బాస్ హౌస్ లో ఉండగలం. అంతే మరి, ఏదైనా సరే కొంచెం మనం మాట్లాడే దాన్ని బట్టే మనం బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వగలం, కానీ లుక్స్ అయితే సర్వైవ్ అవ్వలేం కదా. యాక్చువల్లీ ఆ మాటతోటే నేను అనుకున్న రెఫ్లెక్స్ ఇచ్చేస్తారేమో అని, కాకపోతే అక్కడ నవదీప్ వచ్చి టిష్యూలు ఇచ్చి మేకప్ రిమూవ్ చేసుకున్నది కూడా, అది కామెడీ. దానికి ఇంకా కామెడీ ఏంటంటే బిందు మాది ఏమో లుక్స్ ఉంటే అంటే మేకప్ ఉంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, మేకప్ లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ లేవు అని అన్నది. అదంతా అనవసరం, ఇంకా లుక్స్ ఉండాలి ఎప్పుడైతే అని అన్నది అప్పుడు నాకు రెఫ్లెక్స్ ఇచ్చేస్తారేమో అని అనిపించింది. అలాగే ఇచ్చారు కూడా. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? ఇంకెవరు, మన శ్రీముఖినే భయపెట్టిన రన్నింగ్ రాజా. పారిపోయింది లోపలికి. పాపం తెగ భయపెట్టేశారు అనుకోండి. రన్నింగ్ రాజా ఏదో చెయ్యరా బాబు అంటే కామెడీ చెయ్యి అంటే ఓవర్ కామెడీ చేసాడు, క్రింజ్. వాళ్ళకి నవ్వు కూడా రాలేదు. పోనీ తనకు ఒక టాస్క్ ఇవ్వలేదు, ఇలా చెయ్యని కూడా చెప్పలేదు. ఎందుకంత యాక్షన్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. తను అయితే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సింది, కానీ అదేమీ చేయకుండా ఇమిటేషన్ చేసి ఏదో అనుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. పైగా లాస్ట్లో వీళ్ళు రెడ్ ఫ్లాగ్స్ ఇవ్వబోతుడికి ఏడుస్తున్నాడు. అయ్యో మా చెల్లికి ఏ సమాధానం చెప్పాలి. ఫస్ట్ అయితే ప్రిపేర్ అవ్వాలి కదా కనీసం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా దేనికైనా, అది లేకుండా కంటెస్టెంట్ ఏమి తను కూడా అసలు బిగ్ బాస్ కి అన్ఫిట్. మన ఫైనల్ కంటెస్టెంట్ దమ్మితిలేష్ వచ్చాడు మా వాడు వచ్చాడు. మంచి ఎక్సైట్మెంట్ గా ఉంది తనకి, కానీ తనైతే చూడడానికి కామన్ కంపోజర్ గా ఉన్నాడు. మాట తీరు కూడా కొంచెం అభిజిత్ మాట తీరు లాగా చాలా కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడుతున్నాడు తను. చూడగానే ఎవరికైనా నచ్చేలానే ఉన్నాడు, చూడగానే కాదు లుక్స్ పరంగా అండ్ మాట తీరు పరంగా కూడా చాలా బాగా మాట్లాడాడు. నాకు ఎందుకో తన ఫిజికల్ స్ట్రెంత్ చాలా బాగుంది అనిపిస్తుంది, అండ్ మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంది. తను ఆల్రెడీ చెప్పాడు కదా, మెంటల్ గానీ ఫిజికల్ గానీ అన్నింటి కానీ నేను ట్రైన్ అయ్యే వచ్చాను. నేను ఇక్కడికి ఆల్రెడీ నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది నేను ట్రైన్ అవుతున్నాను అని కూడా చెప్పాడు. తను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే వెయిట్స్ తోటి పుషప్ చేయడం అనేది చాలా కష్టం నిజంగా. 40 kgs తోటి పుషప్స్ చేశాడంటే నిజంగా చాలా గ్రేట్. నవదీప్ కూడా చాలా ఇంకా చాలే నాకు తెలుసు జిమ్ కష్టాలని కూడా చెప్పాడు. నిజంగా అయితే మాత్రం తన పర్ఫెక్ట్ ఫర్ ఫిజికల్ టాస్క్ అబ్బా. నిజంగా ఇలాంటి టోలు కదా మనకి బిగ్ బాస్ హౌస్ లో కావాలి. నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కనుక ఫిజికల్ టాస్క్ లో మంచి టఫ్ ఇచ్చే పర్సన్ అయితే నిజంగా మన మిథిలేష్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా టాప్ 6 లోకి వెళ్ళాలి తను. వెళ్ళాలి, బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. మేము కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఫర్దర్ గా తను చేసే యాక్టివిటీస్ బట్టి సపోర్ట్ చేద్దాం. ఇలాంటి అందుకే కదా 3 గ్రీన్ ఫ్లాగ్స్ వస్తాయి. ఫస్ట్ కంటెస్టెంట్ అనుకుంటా డైరెక్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంతేనా? బిగ్ బాస్ పంపించేస్తా డైరెక్ట్ అంటే టాప్ 6 మేబీ టాప్ 6 చూద్దాం. ఆల్ ది బెస్ట్.